కళ్ళ మీద ఇష్టం లేదంటూ అందరు ముందు తిడతావు, అరుస్తావు. మళ్ళీ లేకుండానే ఎక్స్పోలో తనతో గొడవ పడ్డావా? చేసిన ద్రోహానికి గొడవ పడ్డావు. అలాంటిది అందరి ముందు కావాలని గొడవ, నువ్వెక్కడ తగ్గిపోతావో అని కోపాన్ని అడ్డు పెట్టుకుని వెళ్ళి మాట్లాడావు. అది నటన. కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఎక్కడ చేసినా అది నీ కోసమే చెయ్యాలి. కానీ ఈరోజు వేరెవరో చేసిన ద్రోహానికి జీవితంలో ఎప్పటికీ క్షమించను. అత్తయ్య, ఎవరు నువ్వు? ఈ నువ్వు నాకు తెలీదు. అంటే నాకు ఇప్పుడు పుట్టింట్లో ఉన్నావు. అది మీ ఇల్లు కనుకనే. వాడి మనసులో స్థానం లేకపోతే సంవత్సరం అత్తయ్య, అడిగేది హాస్పిటల్లో ఉన్నప్పుడు చూడ్డానికి రాగుతున్నావా? అత్తయ్య, నేనక్కడ లేకపోయినా ఎప్పటికప్పుడు నా మొహమే చూపించొద్దని మీ అబ్బాయి హాస్పిటల్ నుంచి నన్ను వెళ్ళగొట్టారు. కనీసం నేనొచ్చే వరకైనా నువ్వక్కడే ఉండాల్సింది. నేను మాట్లాడేదాన్ని కదా. అదే కదా జరిగేది. మరిప్పుడెందుకు రమ్మని పిలిచావు? మీకు తెలీదు, ఇంట్లో రుద్రాణి గారు అందరికీ కథలు కథలుగా చెప్పే ఉంటుంది. తప్పు చేశావని నా కొడుకు చెప్తేనే నమ్మలేదు. ఆ రుద్రాణి చెప్తే నమ్ముతానా? నేను నా పుట్టింటికి భారం కాకూడదని నా కాళ్ల మీద ఆ అనామిక తెలివిగా నాతో డిజైన్స్ వేయించి, అంతే తప్ప నేను కావాలని వెళ్ళి ఆయన ఓడిపోవాలి. అటు కంపెనీ మీద దెబ్బతీసింది, ఇటు నీ కాపురం మీద చెప్పక్కర్లేదు. ఇంటికొచ్చి వాడితో బుద్ధిగా కాపురం చేసుకో అని వాడికెందుకు చెప్పాలి? వాడు నీ గురించి ఏమనుకుంటే నీ అపార్థం చేసుకుంటే ఎంత? అసలు నువ్వు నాకు సంజాయిషి ఇవ్వాలని పిలిచాను. దీన్నే ఆత్మవంచన అంటారు. మధ్యలో మీ కాపురం ఇలా అయిందేంటా అని మేం బాధపడాలి. గడ్డి పెడుతూనే ఉన్నాను. నేను నిన్ను తీసుకెళ్తాను. వాడేం లేదన్నాక నేను రాకూడదని ఆ ఇంటి గడప మీరెందుకు మావయ్య గారిని క్షమించలేకపోతున్నారు? మధ్యలోకి ఆ దరిద్రపు కుటి విషయాన్ని ఎందుకు లాగుతున్నావు? నా సంగతి వేరు. మాయ విషయంలో ఆయన తప్పు చేశాడు అని కన్న తల్లే నమ్మినా, నేను కావాలని ఏ తప్పు చెయ్యను అని అంతస్తు లేని చోట ఉండొచ్చు. అవన్నీ ఉండి నేనుండలేను. నాకు ఆత్మ కావాలి. వాడు ఓపిక పట్టలేకపోయాడు. మీరేం చేస్తారు? లాగిపెట్టొకటిచ్చి చూస్తాను. ఎన్నాళ్ళక్కడుంటావో నేను చూస్తాను. అది తగ్గిస్తే గాని మీరు దారికి రారు. ఎలపాకుతో తానిట్లంటే తలుపు చెక్కతో నేనిట్లంటానని ఇద్దరికిద్దరూ తగులని అంటున్నారా? అందరూ నన్నే అనండి. మా అమ్మ కూడా ఏడ్చావులే. పైనుంచి నిష్ఠూరం ఒకటి. ఇప్పుడు చెప్తున్నాను, నాకు ఈగో ఉంది. కోడలివి నీకి. మీ ఇద్దరి పొగరంతా దించేసి మళ్ళీ ఒక్కటి చెయ్యకపోతే నా పేరు. రాపోదాం. ఎక్కడికి? నీ ఇంటికి. అపర్ణ అత్త కావ్యని మళ్ళీ ఇంటికి తీసుకుని రావడానికి మంతనాలు మొదలుపెట్టింది. ఏంటి? కోడళ్ళు కలిసి మనిద్దరిని ఇంట్లోంచి గెంటేయడం ఖాయం. షట్ అప్. నువ్వు చెప్పాల్సింది చెప్పావు కదా. రాహుల్, అమ్మేది నానమ్మా. తెలీదురా. నాకు తెలుసురా. వద్దన్నా చెప్తావని మీరంతా ఇలా అందరినీ గుడ్డిగా కడుపు ఉబ్బిపోయేలా ఉంది. ఎవరి దర్శనానికి వెళ్ళిందో తెలుసా? గుడికెళ్ళినా నీ కోడలికి పుణ్యం రాదు. ఇప్పుడు తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నావా? తీసుకోండి అత్తయ్యా.
ఇప్పుడేం చెప్తుందో చూస్తాగా. నువ్వు గుడిలో అమ్మవారిని చూడ్డానికి వెళ్ళావా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? నువ్వు క్రితమే ఒక దోషాన్ని ఇంటికి తెచ్చుకున్నారు. దాన్ని బయటికి తరిమేసిన రోజు చేయాలో చెప్పాడా అతను? మమ్మీ, ముందు నేను అడిగిన దానికి జవాబు చెప్పు. రాజుకుందామనుకున్నావా వదినా? గుడిలో మీ ఇద్దరిని రాహుల్ లో తనెలా ఇరుక్కుపోయిందో చెప్పడానికి పిలిచింది. నీ మనసులో తన కొడుక్కి ప్రత్యర్థిలా పనిచేసినా నీకు బాధ లేదు, కలిసి పనిచేసినా నీకు కోపం రాలేదు. కానీ అది పిలిస్తే మాత్రం గుడికెళ్ళి నుంచి కళావతితో గొడవ పడ్డాను. మన కంపెనీ గురించి ఆ కళావతి మూసేసింది. అందుకింకా ద్వేషం పెరిగిపోయింది. కష్టంగా ఉందా రుద్రాణి? ఈ రోజుకి భోజనం సరిపోతుందా? ఎత్తను. నా కొడుకు మీద ప్రేమ చాలా పెరిగిపోయినట్టుంది రుద్రాణి. ఆఫ్ కోర్స్. వాడేం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడంటీ? నాతో చెప్పండి. ఉండ్రా, ఏదో తేల్చుకుంటాను. షికార్లు కొడుతున్నాడు. కాదంటే శిక్ష పడేలా చేయడానికి కోర్టులు ఉంటాయి. అది కావ్యను మన కంపెనీ డిజైనర్గా